హలో గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఐశ్వర్య రాయ్ తన కూతురు ఆరాధ్య బచ్చన్తో కలిసి న్యూయార్క్కి వెకేషన్కి వెళ్ళింది. భర్తని వదిలేసి ఫస్ట్ టైం న్యూయార్క్కి హాలిడేకి వెళ్ళింది. ఐశ్వర్య రాయ్కి న్యూయార్క్లో ఒక ఓన్ హౌస్ ఉంది. ఆ హౌస్ అభిషేక్ బచ్చన్ ఇంకా ఆరాధ్య కోసమని ఐశ్వర్య రాయ్ ఇద్దరు కలిసి తీసుకున్నారు. ఎవ్రీ వెకేషన్కి ఐశ్వర్య ఇంకా అభిషేక్ బచ్చన్ ఆరాధ్యాని తీసుకొని తన సమ్మర్ హాలిడేస్లో ఆ న్యూయార్క్లో ఆ ఇంట్లో టైం స్పెండ్ చేస్తారు. న్యూయార్క్ హోటల్లో అక్కడ పనిచేసే ఒక ఎంప్లాయీతో పిక్ దిగి ఆ ఎంప్లాయీ ఐశ్వర్య రాయ్తో పిక్ దిగానని తన ఇన్స్టాలో షేర్ చేశారు. రిపోర్ట్స్ ప్రకారం ఐశ్వర్య రాయ్ తన అత్తగారింటితో తరచుగా గొడవలు అవ్వడానికి కారణం జయా బచ్చన్ ఇంకా శ్వేతా బచ్చన్ అని అన్నారు. అందుకే తను ముంబైలో ఉన్న బచ్చన్ హౌస్ని వదిలేసి తన పుట్టింటికి కూతుర్ని తీసుకొని వెళ్ళిపోయారు. బచ్చన్ ఫ్యామిలీ యాష్ సక్సెస్ని చూసి ఓర్చుకోలేరు. ఎందుకంటే జయా బచ్చన్ ఇంకా శ్వేతా బచ్చన్ యాష్ నటించిన ఆడియో లాంచ్ ఫంక్షన్కి అటెండ్ అవ్వరు. ఇంకా అభిషేక్ బచ్చన్ కూడా భార్య తనకంటే ఎక్కువ ఫేమస్ అన్న ఇన్సెక్యూరిటీని తను తీసుకోలేకపోతున్నాడు. అదేంటో ఈ వీడియోలో మీకు క్లియర్గా అర్థమవుతుంది. శ్వేతా బచ్చన్ క్యాట్తో పిక్ దిగుతూ ఐశ్వర్య రాయ్ రాగానే తను అటు సైడ్ ఫేస్ మరలేసింది. ఇంకా అంతేకాకుండా తన నాన్నగారి పక్కన వచ్చి నిల్చుంది. ఇలా ఎవ్రీ ఈవెంట్లో శ్వేతా బచ్చన్ యాష్ని హర్ట్ చేస్తూ ఉంటుంది. ఆర్చీ స్క్రీనింగ్ అప్పుడు శ్వేత కొడుకు అగస్త్యతో సపోర్ట్ చేద్దామని ఐశ్వర్య రాయ్ తన కూతురుతో వచ్చింది. అప్పుడు కూడా బచ్చన్ ఫ్యామిలీ మొత్తం యాష్ ఫేస్ చూడకుండా అటు సైడ్ నిల్చొని తనని అవమానించారు. అంతేకాక చాలా అవాయిడ్ కూడా చేశారు. రీసెంట్గా అభిషేక్ బచ్చన్ ఇన్స్టాగ్రామ్లో ఒక డైవర్స్ పోస్ట్ని లైక్ చేశారు. ఆ పోస్ట్లో పేరెంట్స్ డైవర్స్ తర్వాత ఫేస్ చేసే డిఫికల్టీస్ గురించి రాశారు. ఆ పోస్ట్ కూడా నెటిజన్స్ అంతా డైవర్స్ అని ఫిక్స్ అయ్యారు. అనంత్ అంబానీ వెడ్డింగ్ టైంలో కూడా ఐశ్వర్య రాయ్ తన కూతురుతోనే వచ్చింది. అభిషేక్ బచ్చన్ మాత్రం మొత్తం ఫ్యామిలీతో, తన తల్లితో ఇంకా తన అక్కగారితో అంతా ఫ్యామిలీ కలిసి వచ్చారు. ఐశ్వర్య రాయ్ అప్పుడు డైవర్స్ రూమర్స్ చాలా స్ప్రెడ్ అయ్యాయి. అభిషేక్ బచ్చన్ ఐశ్వర్య రాయ్కి పెళ్లికి గుర్తుగా ఒక వీ షేప్ డైమండ్ రింగ్ని గిఫ్ట్గా ఇచ్చారు. ఆ రింగ్ ఎప్పుడు ఐశ్వర్య రాయ్ తన చేతికి వేసుకునే ఉంటారు. కానీ రీసెంట్గా అటెండ్ అయిన ఫంక్షన్లో తను ఆ రింగ్ ఇప్పేశారు. మాటకి ఆ మాట చెప్పుకోవాలి, కానీ ఐశ్వర్య రాయ్ ఓపికకి మాత్రం మనం అందరం మెచ్చుకోవాలి. ఎందుకంటే తను ఎంత పెద్ద స్టార్ అయినా సరే ఒకప్పటి టాప్ బాలీవుడ్ని రూల్ చేసిన ఐశ్వర్య రాయ్ 15 ఇయర్స్ పాటు అభిషేక్ బచ్చన్తో తన ఫ్యామిలీ ఇన్సల్ట్ చేస్తున్న జయా ఇంకా శ్వేతా బచ్చన్ ఎవ్రీ అవార్డ్ ఫంక్షన్లో ఐశ్వర్య రాయ్ని ఇన్సల్ట్ చేస్తూ ఇగ్నోర్ చేస్తున్నా కానీ తన కూతురు కోసం ఈ మ్యారేజ్ని సర్దుకుపోయారు. ఒకే ఇంట్లో ఉంటూ ఒక స్ట్రేంజర్స్లా బతికారు.